అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంగన్వాడీ 9 డిమాండ్లు ఇప్పటికే పరిష్కారం. అంగన్వాడీ జీతాలు 2 సార్లు పెంచిన ఘనత మాదే. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోండు శంకర్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు 2 సార్లు వేతనాలు పెంచిన ఘనత సాధించిందన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధానం అమలు చేసి జీతాల ఆలస్యానికి శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,204 మంది అంగన్వాడీ సిబ్బందికి 75 కోట్ల రూపాయల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందజేసినట్లు వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా మరియు సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం 70 నుండి 96% పెరగడం ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమేనని చెప్పారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఆర్ఓ ప్లాంట్లు, టీవీలు, ఇండక్షన్ స్టవ్లు, నాణ్యమైన వంట పాత్రలు, ఆట వస్తువులు, బోధన సామాగ్రి వంటి సదుపాయాలు కల్పించామని వివరించారు. వేసవిలో 15 రోజుల ప్రత్యేక సెలవులు ఇవ్వడం ద్వారా కార్యకర్తలకు ఉపశమనం కల్పించినట్లు తెలిపారు. అంగన్వాడీలకి కూటమి ప్రభుత్వం అడ్డగా ఎప్పుడూ నిలుస్తుంది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి 2 సార్లు అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికే ఆ కీర్తి దక్కుతుంది. ఎన్నికల్లో అంగన్వాడీలకి ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. దాన్ని నెరవేర్చడానికి నిరంతరం కృషి కూడా చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలన్నింటికి కూడా మౌలిక వసతులు ముందు మనం సమకూర్చడం జరిగింది. కాంపౌండ్ వాల్స్ కానీ, అలాగే ఎలక్ట్రిఫికేషన్ కానీ, అలాగే వాటర్ ఇబ్బంది ఉన్నా, అలాగే బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కట్టడం జరిగింది. మరుగుదొడ్లు కూడా చేసాము. ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. 86.86 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని అంగన్వాడీ కేంద్రాలకి ఇచ్చి మొత్తం అన్ని మౌలిక వసతులు ఫస్ట్ కల్పించడం జరిగింది. దీంతో పాటుగా అంగన్వాడీలందరికి కూడా గ్రాట్యుటీ ప్రకటించడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్లకు టీవీలు, అలా ఆర్ఓ సెంటర్స్, టాయిలెట్ సౌకర్యము, టీచర్లు, ఆయాలకు 15 రోజులు వేసవి సెలవులు కూడా మనం ప్రకటించాం. గతంలో అది కూడా లేదు. అలాగే ఆట వస్తువులు, పాఠాలు చెప్పడానికి వీలుగా చార్ట్లు ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండక్షన్ స్టవ్స్ ఇచ్చాము. తర్వాత వంట పాత్రలు నాణ్యమైనటువంటివి మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి అంగన్వాడీలకి వేతనాలు తప్పకుండా చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎప్పుడు వచ్చేవో కూడా వేతనాలు తెలియని పరిస్థితి ఉండేది. ఒకటే చిత్తశుద్ధితో ముందు అంగన్వాడీ కేంద్రాలన్నింటికి కూడా మౌలిక వసతులు కల్పించాలి. అక్కడ ఉన్న టీచర్స్కి కానీ, ఆయాలకు కానీ అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. ప్రతి నెల జీతం ఇవ్వాలి. అక్కడ ఉన్న ఇంకేమైనా అరకొర సామాన్లు ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీంతో పాటుగా 58,204 మంది అంగన్వాడీ వర్కర్లను, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు 75 కోట్ల వ్యయంతో వాళ్ళకి 5G స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. 58,204 మందికి ఇవ్వడం జరిగింది. స్మార్ట్ ఫోన్లు అందరికీ మేమే పంచాం, మా చేతుల మీదగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ మరింత వేగవంతంగా సమర్థవంతమైనటువంటి సేవలు చేయడానికి ఉపయోగపడ్డాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నవి ఎప్పుడో ఓల్డ్ వెర్షన్ ఉండేవి. ఇప్పుడున్న లేటెస్ట్ ఏదైతే ఈ యాప్లు ఇవన్నీ అప్లోడ్ చేయడం కూడా జరగలేదు. అలాగే అంగన్వాడీ కేంద్రాల హాజరు కూడా గతంతో పోల్చుకుంటే 70% ఉండేది. ఇప్పుడు అది 90% రావడం ఈ ఎన్డీఏ కూటమి యొక్క ఘనత,
ఈ ఎన్డీఏ కూటమిలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న చర్యల ఫలితంగానే ఈరోజు 90% హాజరు కానీ అన్ని వసతులు, మౌలిక వసతులు ప్రతి అంగన్వాడీ కేంద్రంకి ఇప్పుడు వెళ్ళొచ్చు. పిల్లల ఆట వస్తువులు కానీ, వంట వస్తువులు కానీ, ఇండక్షన్ స్టవ్ కానీ, టీవీలు కానీ, అలాగే అక్కడ ఉన్న వాటర్ ట్యాప్స్ కానీ, ఏదైతే బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురు చూస్తున్నటువంటి గ్రాట్యుటీ కళ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాటికి నెరవేరడం జరిగింది. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 20 కోట్లు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా మనం నిలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడానికి మనం ఒక్క శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీకి వస్తే దాదాపు 60 మంది మినీల్ని మనం అప్గ్రేడ్ చేసి ప్రమోషన్స్ కూడా వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. దీంతో పాటుగా కార్యకర్తలు టీచర్లుగా పదోన్నతి కల్పిస్తూ మినీ అంగన్వాడీలన్నీ కూడా అంగన్వాడీ పెద్ద కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తాం. అంటే ఇటు వాళ్ళకి పదోన్నతి వచ్చింది, అక్కడున్న మినీ కేంద్రాలని అంగన్వాడీ కేంద్రాలకు కూడా చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 మందికి మనం ఈ అవకాశం కల్పించడం అయింది. అంగన్వాడీ ప్రతిపాదించిన డిమాండ్లలో 9 డిమాండ్లు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది. వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత త్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అది కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారు. అందరికీ తెలుసు, అంగన్వాడీ వర్కర్స్కి తెలుసు, అలాగే కానిస్టేబుల్స్కి తెలుసు, టీచర్స్కి తెలుసు, తర్వాత హోమ్ గార్డ్స్కి తెలుసు. ఈవెన్ ఎంతోమంది వేతనదారులు 12,000, 13,000 ఉంటే వాళ్ళకి 18,000 చేయడం జరిగింది. అలాగే హోమ్ గార్డ్స్కి కూడా ఏదైనా కాంట్రాక్ట్ వర్కర్స్కి కానీ, అవుట్ సోర్సింగ్ వర్కర్స్కి కానీ, ఏదైనా ప్రాజెక్ట్ వర్కర్స్కి కానీ ఈవేళ జీతాలు పెరిగాయంటే అది తెలుగుదేశం పార్టీ టైంలో అప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం టైంలో, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇది కూడా పెరగడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్టి పెట్టుకొని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఎంత కష్టమైనా ప్రతి నెల 1వ తారీఖు జీతం ఇవ్వడం జరుగుతుంది. అదే ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత. దాంతో పాటుగా 5,000 కోట్ల పైచీలకు బకాయిలు చెల్లించడం కూడా జరిగింది. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పూర్తిగా ఎలా దివాలా తీసిందో మనందరికీ తెలిసిందే. వారు చేస్తున్న అప్పుల్ని రాష్ట్రానికి వస్తున్న ఆదాయంతో పాటు ఇంకా అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది. దీంతో పాటుగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా 12.5% వడ్డీ రేటుకి తీసుకొస్తే వాటన్నిటిని కూడా మనం 9.8 వరకు తీసుకొచ్చాం వడ్డీ రేట్ల శాతాన్ని. దానివల్ల మనకు 1,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. దీంతో పాటుగా ఇంకా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 9.2% వడ్డీకి తీసుకురమ్మని చెప్పడం జరుగుతుంది. సో అది కూడా తీసుకొచ్చి ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడుతుంది కనుక ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు కానీ, ఆయమ్మలు కానీ ఎవరైతే ఉన్నారో